హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మా టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. రామ్సర్ సైట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి ప్రతి ఎగ్జామ్లో వీటి గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా చాలా రామ్సర్ సైట్స్ యాడ్ అయినాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేసుకొని మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ త్వరగా మీకే రావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మీకు ఏ వీడియో చేసినా డైరెక్ట్గా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. డైరెక్ట్ టాప్లోకి వెళ్ళకుండా ఫస్ట్ మనం రామ్సర్ సైట్ అంటే ఏంటిది దాని గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తర్వాత మనకు రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి దాని గురించి ఒక్కొక్క డీటెయిల్గా చూసుకుందాం. సో ఫస్ట్ మనం రామ్సర్ సైట్ అంటే ఏంటిది ఫ్రెండ్స్, ఇది ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ట్రీటీ ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, అంటే వెట్లాండ్కి సంబంధించిన ట్రీటీ ఫ్రెండ్స్. వెట్లాండ్ అంటే దాన్ని తెలుగు చిత్తడి నీళ్ళను అంటారు ఫ్రెండ్స్. అసలు వెట్లాండ్ అంటే ఏంటిది కూడా దాని గురించి కూడా మనం చూస్తాము. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్స్, ఈ ట్రీటీ అనేది 2 ఫిబ్రవరి. ఇది 2 ఫిబ్రవరి 1971 రామ్సర్ అనే ప్రదేశంలో, ఇరాన్ కంట్రీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రదేశంలో ఇది టీటీ జరిగింది కాబట్టి దాని పేరు మీదుగా మనకు రామ్సర్ అని పేరు వచ్చింది. అండ్ ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 1975 నుంచి ఇంప్లిమెంట్ చేశారు దీన్ని. అండ్ ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు వెట్లాండ్ని ఎలా రక్షించాలి దాని గురించి సంబంధించి ఇది డీటెయిల్గా ఇస్తుంది. ఒకసారి దాని గురించి కూడా మనం డీటెయిల్ చూస్తాం. అసలు ఏంటిది, దాని క్రైటీరియా ఏంటిది అని కూడా నెక్స్ట్ పేజ్లో మనం తర్వాత చూస్తాం. అండ్ ప్రజెంట్ అయితే మనకు మొత్తం వరల్డ్లో కలిపి 2439 ఉన్నాయి. మన ఇండియాలో అయితే 49 ఉన్నాయి ఫ్రెండ్ ప్రజెంట్. టుడే డేట్ ఎంత అంటే ఫ్రెండ్స్, ఇది 6th మార్చ్ ఫ్రెండ్స్ 2022. ఎందుకు డేట్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ డేట్కి నెక్స్ట్ డే కూడా ఇంకో రామ్సర్ సెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఈ డేట్న 49 ఉన్నాయి, అది డే టు డే చేంజ్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే 49 ఉన్నాయి ఈ డేట్కి. దీని తర్వాత ఏమైనా వచ్చి ఉంటే దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి అని దీని మీనింగ్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది రామ్సర్ సైట్ అనేది ఇది ఒకటే చేస్తుందా అంటే ఇంకా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో కొలాబరేషన్తో వాటితో పనిచేస్తాయంటే ఇది ఒకటే చేయదు ఫ్రెండ్స్. దీంతో పాటు దీనికి హెల్ప్గా ఇంటర్నేషనల్ IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచరు అండ్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ అండ్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ అండ్ ఇలా మొత్తం వీటిని అన్నిటిని ఈ కలుపుకొని అది పనిచేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్ దీనికైతే ఇంపార్టెంట్ కాదు, కాకపోతే వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని దాన్ని అడుగుతారు. సో అది కూడా మీకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ టాపిక్ పరంగా అయితే అంత ఇవి ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనం ఒకసారి తెలుసుకుంటే బెటరు. ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ మనం రామ్సర్ సైట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం అసలు వెట్లాండ్ అంటే ఏంటిది, ఎందుకంటే వెట్లాండ్ని కాపాడడానికే ఏర్పడిన సంస్థనే రామ్సర్ సైట్. సో దాని గురించి ఫస్ట్ మనం వెట్లాండ్ అంటే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది వెట్లాండ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారా, వెట్లాండ్ అంటే ఏంటిదని అడుగుతారా, అడగకపోతే అది మ్యాటర్ కాదు, కాకపోతే మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు అడగవచ్చు. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం అసలు వెట్లాండ్ అంటే ఏంటిది. దాన్ని తెలుగులో చిత్తడి నీళ్ళు అంటారు. సో ఇక్కడ చూడొచ్చు, శాశ్వతంగా అంటే పర్మనెంట్గా అంటే సంవత్సరాల కొలది అంటే దశాబ్దాలైనా ఒక 10 అంటే అరౌండ్ 10 to 15 ఇయర్స్ నుంచి, అంటే ఇప్పుడు ఇక్కడ ఓషన్ ఉందనుకో, ఇక్కడ అరౌండ్ 10 to 20 ఇయర్స్ అంటే దశాబ్దాలు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ వాటర్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి చూడొచ్చు, కొన్ని ఫ్యూ మంత్స్ కూడా, అంటే కొన్ని లేక్స్ ఉంటాయి. ఆ లేక్స్ కొన్ని మంత్స్లో అంటే రైనీ సీజన్లో ఇది నిండుతుంది అండ్ సమ్మర్ సీజన్లో ఇది మొత్తం ఎండిపోతుంది. అంటే ఇలా అయినా ఉండొచ్చు. నీటితో నిండబడిన ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, అంటే అక్కడ నీరు ఉండాలి, కాకపోతే అది సంవత్సరం పొడవైనా ఉండొచ్చు, కొన్ని నెలలైనా ఉండొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ పేరులో చిత్తడి నీళ్ళు భూ సంబంధమైన, అంటే ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రమే కాదు, అంటే మనం ఓషన్ని ఈ చిత్తడి నీళ్ళ వెట్లాండ్ అని చెప్పలేము. ఎందుకంటే దీని పక్కన ల్యాండ్తో సంబంధం ఉండాలి, అప్పుడే ఇక్కడ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా బర్డ్స్ కానీ చాలా ఎనిమల్స్ కానీ ఈ వాటర్ తాగి దీని పక్కన ఉండే
ఆవాసాలు వాటిని గూడుగా చేసుకొని ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ వాటర్ ఉంది, దాని పక్కన ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, దీని పక్కన ల్యాండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ల్యాండ్ ఉంటుంది. అలా ల్యాండ్ ఉండడం వల్ల ఇక్కడ బర్డ్స్ అయితే ఇక్కడ ఈ ట్రీస్ మీద నివాసం ఉంటాయి. అదే ఎనిమల్స్ అయితే ఇక్కడ వాటర్ తాగి ఇక్కడ వాళ్ళు జీవిస్తుంటాయి. కాబట్టి దానికోసం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో దాన్ని కాపాడడానికి మన వెట్లాండ్ రామ్సర్ సైట్ అనేది ఏర్పడింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చిత్తడి నేలలు భూ సంబంధమైన భూ రూపాల లేదా జలాశయాల నుంచి వేరు చేయబడిన ప్రాథమిక అంశం. అంటే వాటర్ బాడీస్ నుంచి వేరు చేసిన ఇక్కడ పక్కన భూమి అనేది ఉండాలి, అప్పుడే దాన్ని చిత్తడి నేల అని అంటారు. ఇక్కడ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దానికోసమే మనకు రామ్సర్ సైట్ అనేది వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, అసలు రామ్సర్ సైట్ అనేది ఏదైనా ఒక ల్యాండ్ ఉందనుకో, సపోజ్ ఏదైనా ఒక పాండ్ ఉంది, దానికి రామ్సర్ సైట్ ఇచ్చేస్తారా అంటే నేమ్ లిస్ట్లో పెట్టేస్తారా అంటే అది కాదు. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అవి మొత్తం 9 క్రైటీరియాస్ని ఫాలో కావాలి, అప్పుడే వాటికి రామ్సర్ సైట్లో వాటి లిస్ట్లో పెడతారు. ఇలా పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ ఒకటి టూరిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు తెలుసు చిలకా లేక్ కానీ సుందర్బన్ ఏరియాలో కానీ అక్కడ టూరిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మనకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ యునెస్కోలో ఏదైనా హెరిటేజ్ సైట్ ఉందనుకో, దానికి కూడా టూరిజం అనేది బాగుంటుంది. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎలా చూస్తారంటే ఏదైనా ప్రాముఖ్యత ఉంటేనే వాళ్ళు అక్కడ వెళ్తారు. కాబట్టి ఉట్టిగానే అంత దూరం నుంచి వచ్చి మనీ ఉట్టిగానే స్పెండ్ చేయరు. కాబట్టి ఏదైనా తెలుసుకోవడానికి వెళ్తారు అండ్ చూడడానికి వెళ్తారు. కాబట్టి సో దానివల్ల టూరిజం ఒకటి పెరుగుతుంది. సెకండ్ వచ్చేసి ఫ్రెండ్స్, దానివల్ల మనకు ఇంటర్నేషనల్ నుంచి ఫండ్ వస్తుంది. వీటిని కాపాడడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంటల్ మంచిగా ఉంటుంది. సో అలా డిఫరెంట్ రీజన్స్తో వీటిని ఈ రామ్సర్ సైట్ లిస్ట్లో పెడతారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, క్రైటీరియాస్ వచ్చేసి మొత్తం మనకు 9 ఉన్నాయి ఫ్రెండ్స్, 9 క్రైటీరియా. ఈ క్రైటీరియాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఒకసారి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతారు. సో మీకు కావాలంటే ఇక్కడ ఉన్నాయి, మొత్తం 9 క్రైటీరియాస్ ఉన్నాయి. సో దాంట్లో మెయిన్ క్రైటీరియాస్ వచ్చేసి నేను చెప్తాను. ఇక్కడ సెకండ్ చూసుకోవచ్చు, ఇక్కడ సెకండ్ది ఇది ఏదైనా హాని కలిగించే, అంతరించిపోయే లేదా తీవ్రంగా అంతరించిపోతున్న జంతువులను వాటిని కాపాడడానికి. ఏదైనా సపోజ్ మనము టైగర్ రిజర్వ్ ఉంది, దాన్ని ఎందుకు ప్రవేశపెట్టామంటే టైగర్స్ త్వరగా మనకు కంప్లీట్ అయిపోతున్నాయి, అంటే మనం తర్వాత చూడలేము. సో దాన్ని కాపాడడానికి టైగర్ ఇది తెచ్చాం మనం. సో అలా డిఫరెంట్ వాటి కోసం. ఇప్పుడు బర్డ్ కోసం మన వెట్లాండ్ కోసం ఏం లేదు. కాబట్టి వెట్లాండ్ మీదనే చాలా బర్డ్స్ కానీ చాలా డిఫరెంట్ క్రియేచర్స్ కానీ ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ వెట్లాండ్ కనుక ఇది అంతమైపోతుంటే, లేకపోతే ఇది పర్యావరణంగా హాని కలిగించినట్లయితే దానివల్ల చాలా బర్డ్స్ కానీ చాలా క్రియేచర్స్ కానీ నష్టపోతాయి. కాబట్టి అలాంటి ఏమైనా ఇంపార్టెన్స్ లేక్స్ కానీ లేదా ఏదైనా ఉంటే వెట్లాండ్స్ ఉంటే వాటిని కాపాడడానికి ఈ రామ్సర్ సైట్ అనేది ఇది చేస్తుంది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వెట్లాండ్ అరౌండ్ 20,000 కంటే ఎక్కువ బర్డ్స్ ఉండాలి, అంటే క్రియేచర్స్ ఉండాలి. అండ్ దీంట్లో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు 1% అనేది ఒక జాతి, అంటే ఏదో ప్రత్యేక జాతికి సంబంధించినవి ఉండాలి. అంటే దానికి సపరేట్గా, అంటే స్పెసిఫిక్గా ఎక్కడా లేని విధంగా, అవి ఎక్కడ దొరకని విధంగా ఉండే పక్షులు కానీ అలాంటి వాటిని సంరక్షించడానికి వెట్లాండ్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు కావాలంటే ఇక్కడ డిఫరెంట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనకు ఎగ్జామ్లో వస్తుంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ మన వరల్డ్లోనే ఫస్ట్ రామ్సర్ సైట్ ఏదంటే ఫ్రెండ్స్, అది ఆస్ట్రేలియాలో ఉంటుంది. కోబార్గ్ పెనిన్సులా, ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వరల్డ్లో ఫస్ట్, అంటే మ్యాక్సిమం ఏ కంట్రీ దగ్గర ఈ రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే యూకే ఫ్రెండ్స్. యునైటెడ్ కింగ్డమ్ దగ్గర 175 ఉన్నాయి. ఇది కూడా డే టు డే చేంజ్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం February 2న ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే జరుపుకుంటాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎప్పుడైతే అది రామ్సర్ ఫస్ట్ మీటింగ్ జరిగిందో రామ్సర్లో, దాన్ని డేట్నే మనము ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే జరుపుకుంటాము. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన ఇండియాలో, నేను ఇంతకుముందు డేట్ చెప్పాను, ఆ డేట్ వరకు 49 రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో. అండ్ మనకు లార్జెస్ట్ వెట్లాండ్, ఇండియాలో లార్జెస్ట్ వెట్లాండ్ ఏంటంటే సుందర్బన్ వెట్లాండ్ ఫ్రెండ్స్.
ఇది లార్జెస్ట్. మనకు ఏరియా ఎంత ఉందో అవసరం లేదు, కాకపోతే కంపారిజన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏరియా ఇచ్చాను. ఇది పెద్దది మన ఇండియాలో. అండ్ నెక్స్ట్ ఇంకోటి స్మాలెస్ట్ ఫ్రెండ్స్. స్మాలెస్ట్ అంటే ఇది రేణుకా లేక్ ఫ్రెండ్స్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. జస్ట్ 20 హెక్టార్స్. 20 హెక్టార్స్ అంటే 20 ఇంటూ 1 హెక్టార్ అంటే 2.5 ఎకర్స్ అండి. ఎకర్స్ అంటే ఇది 50 ఎకర్స్లోనే ఉంది ఈ రామ్సర్ సైట్. అంటే ఎంత పెద్దగా చిన్నగా అని ముఖ్యం కాదు, కాబట్టి దానికి ఏదైనా ప్రాముఖ్యత ఉన్నట్లయితే దానికి రామ్సర్ సైట్లో చేరుస్తారు. అండ్ మన ఇండియాలో మ్యాక్సిమం ఏ స్టేట్లో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో మ్యాక్సిమం ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ అయితే 10 ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు, మన ఇండియా నుంచి ఫస్ట్ రామ్సర్ సైట్లో చేర్చిన వెట్లాండ్స్ ఏవి అంటే ఫస్ట్ వచ్చేసి చిలికా లేక్ అండ్ కేబుల్ లాంజో కెలాడియో నేషనల్ పార్క్ ఫ్రెండ్స్. ఈ రెండు మనకు 1981లో ఫస్ట్ టైం ఈ రెండింటిని రామ్సర్ సైట్లో చేర్చారు. అండ్ ఫ్రెండ్స్ మనకు 2021లో మనకు 7 రామ్సర్ సైట్స్ లిస్ట్లో చేర్చారు. సో అవి 7 ఏంటి అంటే చూద్దాం, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటి నుంచే ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే వీటిని కరెంట్ అఫైర్ పార్ట్లో అయినా ఇవ్వచ్చు. అండ్ ఇవి రీసెంట్గా ఏర్పడ్డాయి కాబట్టి ఈ లేక్ ఎక్కడ ఉంది, లేకపోతే ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది అని డైరెక్ట్ వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్ అడుగుతారు, కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ నేను లిస్ట్లో కూడా చెప్తాను, తర్వాత కూడా ఒక్కొక్కటి మనం డిస్కషన్ చేస్తాం మనము ఇలా అని ప్రతి ఒక్కటి డిస్కషన్ చేస్తాం కాబట్టి. సో ఒకసారి ఫస్ట్ అవి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఏప్రిల్లో 2021లో మనకు ఏప్రిల్ ఏ మంత్ అనేది అవసరం లేదు, కాకపోతే 2021లో మనకు ఏ రామ్సర్ సైట్లో చేర్చారు అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ తోల్ లేక్కి వచ్చేసి గుజరాత్ ఫ్రెండ్స్. ఇది తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంద్వానా వైల్డ్ లైఫ్ శాంచురీ ఫ్రెండ్స్. ఇది కూడా గుజరాత్లోనే ఉంది. కిజాడియా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది కూడా గుజరాత్లో ఉంది. అండ్ హైదర్పూర్ వెట్లాండ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ట్రిక్స్ అనేది మనము స్టేట్ వైజ్గా డిస్కస్ చేసినప్పుడు అప్పుడు దీనికి సంబంధించిన ట్రిక్స్ కూడా నేను చెప్తాను. సో ఇప్పుడైతే మీరు జస్ట్ చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మేలో మనకు ఏ వెట్లాండ్ వచ్చాయంటే ఇక్కడ చూసుకోవచ్చు. హర్యానాలో బాందీపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఫ్రెండ్స్ అండ్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఇది నేషనల్ పార్కు మనకు హర్యానాలో 2 ఉంటాయి, దాంట్లో ఒక నేషనల్ పార్కు సుల్తాన్పూర్ నేషనల్ పార్కు కూడా వెట్లాండ్ కింద మనకు రామ్సర్ సైట్లో చేర్చారు. అండ్ జూన్లో అయితే మనకు ఈ ఉత్తరప్రదేశ్లో ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్, బకీరా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించింది. సో దీనికి మనం ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ నుంచి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అండ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయడానికి మనకు చాలా బుక్స్ అలా కొంటుంటాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో దానికోసం దీంట్లో టెక్స్ట్ బుక్లో అయితే మోర్ దెన్ 450 టెస్ట్కి సంబంధించినవి మోర్ దెన్ 450 టెస్ట్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ఎగ్జామ్కి సంబంధించిన 450 కంటే ఎక్కువ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్టులు దీంట్లో ఉంటాయి. అండ్ దీంట్లో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ ప్రాక్టీస్ పేపర్ కూడా ఉంటుంది. సో ఇది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇది మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇది ఆల్ స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అయినా ప్రతి ఒక్క ఎగ్జామ్కి దీంట్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అయితే మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 14 మంత్స్ కాదు ఫ్రెండ్స్, ఇది 18 మంత్స్కి ఇక్కడ 399 ఉంటుంది. ఇక్కడ కింద కూపన్ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ మన రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, RF1I6 ఈని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 340కి వస్తుంది ఫ్రెండ్స్. ఇది డే టు డే ఆఫర్ చేంజ్ అవుతుంటుంది. అండ్ ప్రీవియస్గా ఇది 299కే ఉండే, కానీ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అండ్ ఇంకోటి ఇది లైఫ్ టైం టెస్ట్ సిరీస్ ఉంది ఫ్రెండ్స్. ఇది 699కి ఉంది, అక్కడ అని ఉంటుంది. అదే మన ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర మన రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఇది 540కే వస్తుంది. సో ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఫ్యూచర్లో ఇది ఇంకా ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి త్వరగా తీసుకోండి. అండ్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ఎనీ ఎగ్జామ్ అయినా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వచ్చాం.
రామ్సర్ సైట్స్ ఏ స్టేట్లో ఏ రామ్సర్ సైట్ అనేది ఉంది. సో దాని గురించి ఒక్కొక్కటి డీటెయిల్ చూద్దాం మనము. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఏదైనా ఇక్కడ హరికే లేక్ అని, హరికే వెట్లాండ్ అని ఎక్కడ ఉందని అడుగుతారు. సో అది మనం ఏ స్టేట్లో ఉందని వాళ్ళు మోస్ట్లీ అడుగుతారు. సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇక్కడ స్టేట్ వైజ్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఏ ఇయర్లో ఇది రామ్సర్ సైట్లో చేర్చారు అనేది అడగరు. కాకపోతే ఏది అడుగుతారంటే ఫస్ట్ ఉంటాయి కదా అవి, అండ్ రీసెంట్గా యాడ్ అయినాయి కదా అవి మాత్రమే మనకు ఎప్పుడు యాడ్ అయినాయి అని అడుగుతారు. సో ఇవి అన్నిటినీ అడగరు. సో ఫస్ట్ మనం ఇంతకుముందే చూసాం ఏది యాడ్ అయినాయి అని. 1981లో మనకు ఫస్ట్ 2 యాడ్ అయినాయి, 2 రామ్సర్ సైట్లో చేర్చారు, 2 లేక్స్ని. అవి ఏంటి అనేది ఇంతకుముందే తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం స్టేట్ వైజ్గా ఏదేది ఉంది అని ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు దీన్ని మ్యాప్లో కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఒకసారి ఇట్లా చూసి తర్వాత ఒక్కొక్క స్టేట్ది అవి ఎక్కడ ఉన్నాయి అనేది మ్యాప్లో చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పైనుంచి వద్దాం. జమ్మూ కాశ్మీర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు. దాంట్లో 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 3 ఏంటిదంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి హొకేరా వెట్లాండ్ ఫ్రెండ్స్, సెకండ్ ఊలార్ లేకు, అండ్ థర్డ్ వచ్చేసి మనకు సురిన్సార్ మాన్సర్ లేక్ ఫ్రెండ్స్. ఈ 2 జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. సో ఇది లడాక్ యూటీ ఫ్రెండ్స్. ఇది స్టేట్ కాదు, యూటీఆర్ స్టేట్ ఇక్కడ. ఎందుకంటే మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్గా 2గా డివైడ్ అయినాయి. సో లడాక్లో కూడా సపరేట్ ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో కూడా సపరేట్ ఉన్నాయి. సో ఈ 3 అనేది ఇక్కడ ఇప్పుడు మనం దీని ట్రిక్స్ తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఊలార్ లేక్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని అందరికి తెలుసు కాబట్టి దీనికి పెద్దగా మనకు ట్రిక్ అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇది జీలం రివర్ దీని నుంచి ఫ్లో అవుతుంది. అంటే జీలం రివర్ అంత ముందు ఎలా ఫ్లో అయ్యేదంటే ఇట్లా మనకు కొండల ప్రాంతంలో అయితే ఇలా ఫ్లో అవుతుంటుంది. కానీ ఏం చేసిందంటే ఇక్కడ ఇది కోత అవుకుంటూ ఇలా దగ్గరకు వచ్చి ఇలా డైరెక్ట్ వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ లేక్ అనేది ఏర్పడింది. దానివల్ల ఇది ఈ లేక్ ఏర్పడింది. అందువల్లనే ఇక్కడ పక్క నుంచి దీనిలోంచి పోతుందని అంటారు. సో ఇంకోటి ఇప్పుడు హొకేరా లేక్, ఇక్కడ మానస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మానస్ నేషనల్ పార్క్ అనేది కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే అది అస్సాంలో ఉంటుంది. అండ్ మానసు మనకు లేక్ కూడా ఉంటుంది. అది ఏ స్టేట్లో ఉందో ఒకసారి మీద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మానసు మనకు దాంట్లో ఒక వర్డ్ గుర్తుంటే చాలు ఫ్రెండ్స్. మనకు టోటల్ ఈ పేరు గుర్తుంచిన అవసరం లేదు, మనకు మానస్ అని పేరు గుర్తుంటే చాలు. సో దాన్ని బట్టి మనకు ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి మనం అట్లా పెట్టేసుకోవచ్చు. అండ్ మానస్ అనేది మనకు 3 టైమ్స్ వస్తుంది. ఒకటి నేషనల్ పార్కు, ఒకటి లేకు, అండ్ ఇంకోటి కూడా లేకు. కాకపోతే ఇది జమ్మూ కాశ్మీర్లో వస్తుంది. సో ఇది మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంది. అండ్ హొకేరా, ఇది హొకేరా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ 3 ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని ఇలా డివైడ్ చేశారు, మనకు తెలిసే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ మ్యాప్ కాకపోయినా ఇట్లా ఉంటుంది. దాంట్లో ఇక్కడ ఊలార్ లేకు, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హొకేరా వెట్లాండ్, ఇంకోటి ఇక్కడ మనసు. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, లడాక్కి వెరీ వెరీ సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. మనకు ఇక్కడ సూక్ అంటారు, దీన్ని సూ అంటారు. టీని సైలెన్స్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడైతే టీఎస్ఓ ఇది వస్తుందో అది లడాక్లో ఉన్న లేక్స్ అని మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి సూకార్ వెట్లాండ్ ఫ్రెండ్స్, ఇంకోటి సు మొరారి లేక్ ఫ్రెండ్స్. ఈ 2 మనకు లడాక్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన హిమాచల్ ప్రదేశ్కి వద్దాం ఫ్రెండ్స్. హిమాచల్ ప్రదేశ్కి దాంట్లో ఫస్ట్ వచ్చేసి చంద్రతాల్ వెట్లాండ్ అండ్ రేణుకా వెట్లాండ్, నెక్స్ట్ పోంగ్ డ్యామ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనం దీంట్లో రేణుకా వెట్లాండ్ అనేది ఇది స్మాలెస్ట్ ఇండియాలో ఉంటుందని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అండ్ దీనికి ట్రిక్ అవసరం లేదు, ఎందుకంటే ఇది స్మాలెస్ట్ కాబట్టి దీన్ని డైరెక్ట్ ఎక్కడ ఉందో మనము డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు పోంగ్ డ్యామ్ అని ఉంటుంది. ఇది డ్యామ్లో కూడా ఒక ఇంపార్టెంట్ డ్యామ్ ఫ్రెండ్స్. ఒక రివర్ మీద ఉంటుంది. అది ఏ రివరో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీలో ఒక రివర్ మీద ఇది ఉంటుంది. సో అది ఏది ఎక్కడ ఉంటుంది అది మీరే చెప్పండి. ఎందుకంటే ఇలా కనెక్షన్ చేస్తూ చదివితేనే మనకు అప్పుడు అది డైరెక్ట్ మంచిగా గుర్తుంటుంది. కాబట్టి దానికోసమే మీరు అది ఒకసారి చూస్తే మీకు ఇంకా మీరు సెర్చ్ చేస్తే మీకు ఇంకా అది డైరెక్ట్గా మంచిగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్
చంద్రతాల్ వెట్లాండ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ లేక్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ 3 మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అండ్ ఉత్తరాఖండ్ నుంచి మనకు ఏకైక వెట్లాండ్ ఉంది ఫ్రెండ్స్, అదే అసన్ కన్వెన్షన్ రిజర్వ్. ఇది ఒక్కటే మనకు ఉత్తరాఖండ్ నుంచి ఉంది కాబట్టి ఇది ఉత్తరాఖండ్ నుంచి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదానికి మనం ట్రిక్స్ ఉంటే అది మనకు బర్డెన్ లెక్క అవుతుంది. అందుకే మనకి ఎక్కడ అవసరమో అక్కడే ట్రిక్స్ చెప్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మనకు 3 ఉన్నాయి అనుకున్నాం కదా. ఒకటి రేణుకా లేక్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హిమాచల్ ప్రదేశ్. ఆ హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి రేణుకా లేకు, ఇక్కడ చంద్రతాల్ లేకు, అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు పోంగ్ డ్యామ్. అండ్ ఇంకోటి మనకు అసన్ కన్వెన్షన్ ఉత్తరాఖండ్లో అనుకున్నాం కదా, ఇది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ అసన్ కన్వెన్షన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు మన ఇండియాలో మ్యాక్సిమం ఏ స్టేట్లో ఉన్నాయనుకున్నాం ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయనుకున్నాం. మొత్తం 10 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 10 ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నవాబ్గంజ్ బర్డ్ శాంచురీ ఫ్రెండ్స్. సెకండ్ పార్వతీ అర్గా బర్డ్ శాంచురీ అండ్ అప్పర్ గంగా రివర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు నవాబ్ కా షహర్ అని దేని అంటారంటే లక్నోని అంటారు ఫ్రెండ్స్. సో దాని పేరు మీదుగా మనము ఇక్కడ అది ఉత్తరప్రదేశ్లో ఉందని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు పార్వతీ ఆర్గా, దీన్ని ఆగ్రా లెక్క రాసుకోండి ఫ్రెండ్స్, అంటే గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మనకు ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకు అది ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుందని మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది సింపుల్గా గుర్తుంటుంది. గంగా రివర్ అనేది యూపీ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ఉత్తరప్రదేశ్లో సింపుల్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, నెక్స్ట్ మనకు రీసెంట్గా ఏర్పడినాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ 2022లోనే, ఇది 21 అనుకుంటా ఫ్రెండ్స్, ఇది 21 or 22 ఒకసారి మీరు చూసుకోండి. కాకపోతే మనకు డేట్ ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ చూసుకోవచ్చు బకీరా వెట్లాండ్ శాంచురీ అండ్ హైదర్పూర్, ఇవి రీసెంట్గా ఏర్పడినాయి ఫ్రెండ్స్. అండ్ హైదర్పూర్ అంటే మనకు హైదరాబాద్ అని ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఇవి హైదర్పూర్ ఉండదు, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అండ్ బకీరా ఇది రీసెంట్గా ఏర్పడింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా 5 ఇప్పుడు ఇంకా మిగిలిన 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి 5S లెక్క గుర్తుపెట్టుకోండి. వాటికి స్టార్టింగ్ లెటర్ ఎస్ఎస్ఏ ఉంటుంది అన్నిటికీ. చూసుకోండి ఇక్కడ మొత్తం 5కి స్టార్టింగ్ లెటర్ 5 ఉంటుంది. ఆ 5S అని గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఒకటి ఫస్ట్ సమాన్ బర్డ్ శాంచురీ, సెకండ్ సమాస్పూర్ బర్డ్ శాంచురీ, శాండీ బర్డ్ శాంచురీ అండ్ సాయి నవాబ్ ఝీల్ అండ్ సుర్ సరోవర్. ఈ మొత్తం 5 ఉంది. మీరు 5Sతోని ఇలా 5 times వీటిని అనుకుంటూ ఉంటే మనకు సింపుల్గా ఇవి గుర్తుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 20th ఫ్రెండ్స్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అసలు భోజ్ అంటే మీనింగ్ ఏంటంటే భోజ్ వెట్లాండ్ ఫ్రెండ్స్. ఇది భోజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది మిడిల్లో ఉండే రాజుని భోజ్ అని అంటారు ఫ్రెండ్స్. హిందీలో దాని పేరు మీదుగా ఇది ఈ భోజ్ వెట్లాండ్ అని వచ్చింది. సో ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ మనకు తెలుసు మధ్యప్రదేశ్ అంటేనే మిడిల్లో ఉండే రాష్ట్రం అని, దాని పేరు మీదనే ఇది కూడా సేమ్ భోజ్ అనేది దాని పేరు మీదనే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ యూపీలో అరౌండ్ 10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిఫరెంట్ చాలా ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు యూపీలో అరౌండ్ 10 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉత్తర్ గంగా, అలా డిఫరెంట్ అన్ని సుర్ సరోవర్ అలా మొత్తం చాలా ఉన్నాయి కాబట్టి 10 ఒక స్టేట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం చాలా ఇది ఉంది. సో దానికి మ్యాప్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఒకసారి చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ బియాస్ కన్వెన్షన్ ఫ్రెండ్స్. మనకు ఇండస్ యొక్క ట్రిబ్యూటరీ ఏంటంటే జీలం, చీనాబ్, బియాస్, రావి అండ్ సట్లెజ్, ఇవి మొత్తం 5 ట్రిబ్యూటరీస్. సో ఆ 5 ట్రిబ్యూటరీస్లో మనకు బియాస్ అనేది మనకు పంజాబ్ నుంచి 3 rivers ఫ్లో అవుతుంది. ఒకటి రావి, చీనాబ్ అండ్ బియాస్. సో ఈ బియాస్ అనేది ఇది దాని పేరు మీదుగా దీన్ని బియాస్ కన్వెన్షన్ అని పెట్టారు.
సో ఇది పంజాబ్లో ఉంటుంది. ఇంకోటి హరికే లేక్. హరికే లేక్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మనకు ఎక్కడైతే ఈ బియాస్ రివరు అండ్ సట్లెజ్ రివరు ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయో దీని పక్కన ఒక లేక్ లెక్క ఏర్పడింది. దాన్నే హరికే లేక్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కేశవ్పూర్ రిజర్వాయర్. ఇది పంజాబ్లో ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కేసర్ అని హిందీలో ఉంటుంది. కేసర్ అంటే మనకు ఈ సిక్కులు పెట్టుకునేది పాకని, దాన్ని కేసర్ అంటారు. సో దాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. నెక్స్ట్ కంజిలి లేక్, ఇది పంజాబ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు బాక్రా నంగల్ అని డ్యామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డ్యామ్లో నంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏర్పడుతుంది దానివల్ల. సో అది కూడా పంజాబ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూపర్ ఫ్రెండ్స్. రూపర్ అంటే ఫ్రెండ్స్ ఇది ఇండస్ సివిలైజేషన్కి సంబంధించిన ఒక సైట్ ఫ్రెండ్స్. అది మీరు ఒకసారి హిస్టరీలో వెళ్ళి చూస్తే ఇది మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని సైట్లో ఒకటి కాబట్టి ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సైట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మనకు అడుగుతూ ఉంటారు కాబట్టి. సో దానివల్ల ఇది కూడా మనం గుర్తుపెట్టుకుంటే మనకు రూపర్ లేకు సింపుల్గా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు పంజాబ్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ హర్యానాకి వద్దాం. హర్యానాలో మనకు 2 ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. అవి కూడా రీసెంట్గానే ఏర్పడ్డాయి. సో అవి ఒకటి నేషనల్ పార్క్ని కూడా వెట్లాండ్ రామ్సర్ సైట్లో చేర్చారు. ఒకటి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే నేషనల్ పార్క్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకు బింద్వానా వైల్డ్ లైఫ్ శాంచురీ ఫ్రెండ్స్. ఇది కూడా హర్యానాలో ఉంటుంది. సో నెక్స్ట్ మనకు రాజస్థాన్కి వద్దాం ఫ్రెండ్స్. రాజస్థాన్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కెలాడియో గానా నేషనల్ పార్క్ అనేది, దీన్ని భరత్పూర్ బర్డ్ శాంచురీ కూడా అంటారు. అండ్ ఇది నేషనల్ పార్కులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సాంబర్ లేక్ కూడా అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఉప్పు నీటి సరస్సు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం గుజరాత్కి వద్దాం. గుజరాత్లో 4 ఉన్నాయి. దాంట్లో 3 అనేది రీసెంట్గానే ఏర్పడ్డాయి, మనం ఇంతకుముందు చూసాము ఫ్రెండ్స్. ఒకటి నల్ సరోవర్ డ్యామ్ అనేది ఎక్కడ ఉందో మనకు అందరికీ తెలుసు, గుజరాత్లో ఉంటుంది, నర్మదా రివర్ మీద. సో ఇది సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ రీసెంట్గా మనకు 3 ఏర్పడ్డాయి అని అనుకున్నాం కదా, ఇంతకుముందే చూసాం. ఒకటి థోల్ లేకు, ఇంకోటి వందవానా వైల్డ్ లైఫ్ శాంచురీ, అండ్ ఒకటి కిజాడియా వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇది చాలా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము ట్రిక్స్తో ఎక్కువ గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే మనకు అది డైరెక్ట్ గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు ఇది ఒడిశా నుంచి 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చిలకా లేక్ అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి భితర్కర్ణికా మ్యాంగ్రోవ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సంబంధించిన సైటే. నెక్స్ట్ కబర్తాల్ వెట్లాండ్ ఫ్రెండ్స్. ఇది బీహార్లో ఉంటుంది. బీహార్ అంటే కొంచెం ఖరాబ్ లెక్క ఉంటుంది, కొంచెం అంటే ఇక్కడ ఆ స్టేట్ని ఇది చేయడం కాదు, కాకపోతే గుర్తుపెట్టుకోవడానికి నేను అలా చెప్తున్నాను. సో బీహార్లో కబర్తాల్ వెట్లాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ వెట్లాండ్ అనేది అందరికీ తెలిసింది కాబట్టి దీనికి ట్రిక్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ కోల్కతాలో నేమ్లో ఉంది, ఇది కోల్కతాలో వెట్లాండ్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు నార్త్ ఈస్ట్ స్టేట్లో మనకు 3 వెట్లాండ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి దీపూర్ బిల్ వెట్లాండ్ ఫ్రెండ్స్. ఇది అస్సాంలో ఉంది. దీపూర్ బిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అస్సాం, ఇది అస్సాం స్టేట్ అనగా ఇక్కడ వచ్చేసి దీపూర్ బిల్ ఉంది. నెక్స్ట్ లోక్టక్ లేక్ మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఇది వరల్డ్లోనే ఏకైక నీటిపై తేలియాడే నేషనల్ పార్క్. ఇది మణిపూర్లో ఉంది. అండ్ ఇంకోటి రుద్రసాగర్ లేక్ ఫ్రెండ్స్, ఇది త్రిపురలో ఉంది. సో నార్త్ ఈస్ట్ స్టేట్లో 3 ఉన్నాయి కాబట్టి ఆ 3ను గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మణిపూర్ ఫ్రెండ్స్. ఇక్కడ లోక్టక్ లేక్ ఉంది, ఇక్కడ త్రిపుర ఉంటుంది. ఈ త్రిపురలో రుద్రసాగర్ వెట్లాండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మహారాష్ట్రలో మనకు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి లూనార్ లేకు, నందూర్ మందమేశ్వర్. మహాబలేశ్వర్ పేరు మీద దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మహాబలేశ్వరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అని మన అందరికీ తెలుసు.
సో దాని పేరు మీదుగా మనము దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ లూనార్ లేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది ఎలా ఏర్పడిందంటే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఇక్కడ పడడం వల్ల ఇక్కడ ఓ లేక్ లెక్క ఏర్పడింది. దానివల్ల ఇది లూనార్ లేక్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కొల్లేరు లేక్ ఫ్రెండ్స్. మనకు తెలంగాణ ఆంధ్ర నుంచి ఒకటే లేక్ ఉంది వెట్లాండ్, ఇది రామ్సర్ సైట్లో, అదే కొల్లేరు లేక్ ఫ్రెండ్స్. దీని యొక్క ప్రాముఖ్యత కూడా మనకు అందరికీ తెలుసు, ఏంటంటే ఇది మంచినీటి సరస్సు అని. నెక్స్ట్ కేరళకి సంబంధించి 3 ఉన్నాయి, ఒకటి చూద్దాం. అష్టముడి వెట్లాండ్, సస్టంకోట లేకు అండ్ వెంబనాడ్ లేకు. వెంబనాడ్ లేక్ గురించి అందరికీ తెలియజేసిన విషయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా కాబట్టి ఇది తెలుసు మనకు అందరికీ. అండ్ నెక్స్ట్ తమిళనాడులో ఇంక 49th ఫ్రెండ్స్, లాస్ట్ది తమిళనాడులో. మనకు తమిళనాడులో లాస్ట్ పాయింట్ తమిళనాడే కాబట్టి మనకు దాని పేరు మీద ఇక్కడ పాయింట్, ఇక్కడ చిన్న పాయింట్ లెక్క ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే నేను ఇది టిక్ లెక్క చెప్తున్నాను. పాయింట్ అనేది ఇక్కడ నుంచే లాస్ట్ పాయింట్ కాబట్టి ఇది పాయింట్ అనేది ఇక్కడ ఈ వెట్లాండ్ అనేది ఇక్కడ ఉందని మనం తెలుసుకోవచ్చు, అంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వెట్లాండ్ పేరు ఏంటంటే పాయింట్ క్యామెరిల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్. మన రామ్సర్ సైట్ అంటే వెట్లాండ్కి సంబంధించిన ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఉంది, దాన్నే మాంట్రియల్ రికార్డ్ అంటారు. సో ఇది మాంట్రియల్ రికార్డ్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇది మన ప్రజెంట్ రామ్సర్ సైట్ ఉన్నాయి కూడా, ఈ రామ్సర్ సైట్ అనేది ఏదైనా కొంచెం ఎఫెక్టివ్ అంటే దీనివల్ల మనుషుల వల్ల కానీ లేకపోతే ఇంకా సాంకేతిక అంటే మనం ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కానీ ఏదైనా దానివల్ల కానీ ఇది కొంచెం ప్రాబ్లంలో ఉన్నట్లయితే, మన వెట్లాండ్ అనేది ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్లయితే ఈ మాంట్రిక్స్ అనేది ఇది చెప్తూ ఉంటుంది, ఈ డిఫెక్ట్ ఉంది, సో దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి, లేకపోతే అది ఆ వెట్లాండ్ అనేది మొత్తం నశించిపోయే అవకాశం ఉంది అని చెప్తుంటుంది. సో దాని కోసం ఏర్పడిందే ఇది మాంట్రిక్స్ రికార్డ్. సో మరి మన ఇండియాలో ఈ రికార్డులో ఏమైనా వెట్లాండ్స్ ఉన్నాయా అంటే, ఈ మాంట్రిక్స్ రికార్డులో ఏ సైట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు మాంట్రిక్స్ రికార్డులో ఉన్న కింద దాంట్లో ఏ లేక్ మాంట్రిక్స్ రికార్డులో ఉంది అని అడగచ్చు. సో అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటి అంటే యాక్చువల్లీ అయితే దాంట్లో 3 వాటిని చేర్చారు మన ఇండియా నుంచి, ఓన్లీ 3 మాత్రమే. ఆ 3లో ఒకటి మళ్ళీ తీసేశారు, ఎందుకంటే అది దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు కాబట్టి ఆ లేక్ని. సో దాన్ని తీసేశారు. అది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కెలాడియో నేషనల్ పార్క్ ఫ్రెండ్స్, ఇది రాజస్థాన్లో ఉంటుంది. అండ్ ఇంకోటి లోక్టక్ లేక్, ఇది మణిపూర్లో ఉంటుంది. సో మనం దీని గురించి డీటెయిల్గా ఇంతకుముందే తెలుసుకున్నాం కాబట్టి. అండ్ థర్డ్ది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు చిలకా లేక్ని కూడా ఫస్ట్ యాడ్ చేశారు, కానీ దీని తర్వాత దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వల్ల 2002లో దీన్ని మాంట్రిక్స్ రికార్డ్ నుంచి తీసేశారు. అంటే దీన్ని అక్కడ ఉన్న కండిషన్స్ మెరుగుపడ్డాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఈ మాంట్రిక్స్ రికార్డ్ నుంచి తీసేశారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మాంట్రిక్స్ రికార్డులో ఉన్న లేక్స్ వెట్లాండ్స్ అవి కొంచెం ఎఫెక్టెడ్గా అంటే ప్రాబ్లంలో ఉన్నాయి, వాటిని సరి చూసుకోవని చెప్పడానికి ఈ మాంట్రిక్స్ రికార్డు ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ స్టార్ టెక్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం చేసే వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ త్వరగా రావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఓల్డ్ మ్యాప్ను కూడా డీటెయిల్గా చూస్తాం కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ని ఇంపార్టెంట్ టాపిక్ని అన్నిటికి సంబంధించిన వీడియోస్ మీ కోసం చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.